హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ప్రతి వారం మనం మాట్లాడుకునే టాపిక్ కాకుండా కొంచెం చేంజ్ అనమాట. రీసెంట్‌గా మన ఛానెల్‌లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో, అది టాపిక్‌గా తీసుకొని నేను ఈరోజు కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తెలుగు క్రియేటర్స్, చిన్న క్రియేటర్స్, ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేని క్రియేటర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ మందొస్తున్నారు. సో, మీరు గనక ఒకలైతే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకోని భావిస్తూ ఈరోజైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో, ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఏ కంటెంట్ మీద అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నారో, ఆ కంటెంట్ మీద మాత్రమే కొన్ని రోజుల వరకు వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీచ్ అనేది బావుంటుందనమాట. మీరు మిక్స్‌డ్ కంటెంట్ పెట్టారనుకోండి, ఒకరోజు కుకింగ్ పెట్టి, ఒకరోజు వ్లాగ్స్ పెట్టి, ఒకరోజు ఎడ్యుకేషన్ మీద ఏదో ఒకటి చెప్పి, అలా చేస్తూ ఉంటే మీ వ్యూవర్స్ అనే వాళ్ళకి అర్థం కాదు. మీరు దేని మీద, ఏ కంటెంట్ మీద మీ వీడియోస్ ఉంటున్నాయో అర్థం కాక సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు త్వరగా రారు. మీరు ఛానెల్ పెట్టాలనుకునేటప్పుడే ఏ కంటెంట్ మీదైతే మీరు ఛానెల్ పెట్టాలనుకుంటున్నారో ఫిక్స్ అయ్యి, అదే టాపిక్ మీద వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేయండి. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, మీరు ప్రతిరోజు వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీకు కొన్ని కారణాల వల్ల ఒక వీక్‌లో 2, 3 వీడియోస్ కంటే ఎక్కువ మీరు అప్‌లోడ్ చెయ్యలేరు అనుకుందాం. సో, మీరేం చేస్తారంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక వీక్‌లో మీరు ఓన్లీ మండే, వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే చేయగలుగుతున్నారనుకోండి. ఆ 3 డేస్ కంపల్సరీగా అదే టైంలో మీరు వీడియో అనేది పోస్ట్ చేయాలి. సో థాట్ యూట్యూబ్ ఆల్గోరిథంకి మీ ఛానెల్ ఏ టైంలో, ఏ రోజున వీడియో పబ్లిష్ చేస్తుంది అన్నది యూట్యూబ్‌కి అర్థమైతే యూట్యూబ్ మీ వ్యూవర్స్‌కి వెంటనే నోటిఫికేషన్స్ పంపించడం అనేది జరుగుతుందనమాట. సో, మీరు కన్సిస్టెంట్‌గా అదే టైంకి, అదే రోజున ఒక 3 వీక్స్ కంటిన్యూగా పెట్టారంటే ఖచ్చితంగా మీ వీడియోస్ బూస్ట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ అంతే కాకుండా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్‌గా అవుతారు. సో, మీ ఛానెల్ గ్రోత్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ ఆ థర్డ్ టిప్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్‌ని ఆప్టిమైజేషన్ చేసుకోవడం. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే టాపిక్స్ మనకు సెర్చ్ ఇంజిన్‌లో కనిపిస్తున్నాయో, ఆ టాపిక్స్‌ని ఏ టైటిల్‌తో పెట్టారో, ఏ ట్యాగ్స్‌తో పెట్టారో, ఏ డిస్క్రిప్షన్ యూజ్ చేశారో, అవన్నీ కూడా ఏ కీవర్డ్స్ వాడారో అవన్నీ కూడా మీరొకసారి పరిశీలించాలి. ఓకే. పరిశీలించి మీ వీడియోకి కొంచెం కొత్తదనం యాడ్ చేసి ఎటువంటి టైటిల్ పెట్టాలి, ఎటువంటి డిస్క్రిప్షన్ పెట్టాలి, ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి అన్నది మీరు చేసుకోవాలనమాట. రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోవాలి. సో, ఇలా చేసినప్పుడు మీ సెర్చ్ ఇంజిన్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. ఎవ్వరు సెర్చ్ చేసినా సరే మీ వీడియో రికమెండేషన్‌లోకి వెళ్తుందనమాట. ఇలా చేసినప్పుడు ఎవ్వరు వెతికినా సరే మీరు చేసే కంటెంట్ మీద ఎవరు సెర్చ్ బార్‌లో టైప్ చేసినా సరే మీ వీడియో కూడా పుష్ అవుతుంది ముందుకి. సో, మీరు ఏ వీడియో చేసినా, ఎటువంటి కంటెంట్ చేసినా మీరు ఖచ్చితంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకొనుండాలి. పర్ఫెక్ట్ కీవర్డ్స్ వాడాలి. కరెక్ట్ అయిన ట్యాగ్స్ ఇవ్వాలి. కరెక్ట్ అయిన డిస్క్రిప్షన్ రాయాలి. సో, ఏదొస్తే అది రాసేయకూడదనమాట. మీరు వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్తున్నారో, మీరు రాసిన డిస్క్రిప్షన్‌కి, మీరిచ్చిన ట్యాగ్స్‌కి రిలేట్ అవ్వాలి. ఒకవేళ అలా గనక జరగకపోతే, మీరు మీ వ్యూవర్స్‌ని సాటిస్ఫై చెయ్యలేకపోతే, ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉండదు. అండ్ సబ్స్క్రైబర్స్ డౌన్‌ఫాల్ అనేది మీరు చూస్తారనమాట. సబ్స్క్రైబర్స్ ఎక్కువ రారు. అండ్ అంతే కాకుండా ఉన్న సబ్స్క్రైబర్స్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మీరు ఒక వీడియో చేసే ముందే మీరు ఆలోచించుకొని, ఏ కంటెంట్ మీదైతే చేస్తున్నారో, ఆ కంటెంట్ మీద కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెంచుకొని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్‌ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు ఒక వీడియో షూట్ చేస్తే, ఈ వీక్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ వీక్‌లో ఆ వీడియో యొక్క షార్ట్‌ని, ఆ వీడియోని ఒక షార్ట్ ఫార్మ్ వీడియో కింద కూడా మీరు అప్‌లోడ్ అయితే చెయ్యండి. షార్ట్స్‌కి రీచ్ ఎక్కువ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. బట్ నాకైతే అలా ఏం అనిపించట్లేదు. చాలా కొద్దిమంది షార్ట్స్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. అందులోనూ మనం కొత్తగా వస్తున్నాం కాబట్టి మన షార్ట్స్ వైరల్ అవ్వాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. సో, షార్ట్స్ ఒక ఇన్ కేస్ వైరల్ అయితే ఆ షార్ట్ కింద ఉన్న లాంగ్ ఫార్మ్ కంటెంట్ కూడా మనం ప్రమోట్ చేసుకోవడానికి అవుతుంది. సో, షార్ట్స్‌నైతే మీరు
అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అండ్ షార్ట్స్ కన్సిస్టెంట్‌గా పెట్టడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మీ ఛానల్‌లో ఐదర్ కమ్యూనిటీ ట్యాబ్ అయినా యూజ్ చేయండి, షార్ట్స్ అయినా పెట్టండి, లేకపోతే లాంగ్ ఫార్మ్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్స్ అయితే యూజ్ చేయండి సో థాట్ మీ లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి కూడా వ్యూస్ అనేవి వస్తుంది. వాచ్ టైమ్ కలిసొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ షార్ట్స్ కనుక వైరల్ అయితే మీకు షార్ట్స్ ఫండ్ అండ్ షార్ట్స్ నుండి కూడా మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్. కమ్యూనిటీ ట్యాబ్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ వ్యూవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే కమ్యూనిటీ ట్యాబ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో, కమ్యూనిటీ ట్యాబ్‌ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు రెగ్యులర్‌గా పోస్ట్ చేసే వీడియో లింక్స్ పెట్టండి. లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వ్యూవర్స్‌ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి ఎంగేజ్‌మెంట్ ఉన్న ప్లాట్‌ఫామ్‌లో వ్యూవర్స్ ఎక్కువ మంది అనేవాళ్ళు సబ్‌స్క్రైబర్స్ కింద టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, కమ్యూనిటీ ట్యాబ్‌ని కూడా యూజ్ చేసుకోండి. నాకైతే 10 సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పుడే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయింది. సో, ఆ రోజు నుండి నేను కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మేబీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ త్వరగా సబ్‌స్క్రైబర్స్ రావడానికి. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై టిప్. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చెయ్యాలా వద్దా అన్నది మీ ఇష్టం. కానీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ మీకు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేక ఇంకొక యూట్యూబ్ ఛానల్ గానీ, లేకపోతే ఫేస్‌బుక్ గానీ ఉన్నట్టయితే ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే షేర్ చేయండి. ఎందుకంటే, మీరు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో షేర్ చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యూవర్స్ కూడా మీ ఛానల్‌కి వచ్చి చూసి మీ కంటెంట్ ఒకవేళ నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసుకునే చాలా ఎక్కువుంటుంది. నాకైతే ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అకౌంట్స్ లేనందువల్ల నాకు ఇంకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! ఆ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌నే నేనైతే యూజ్ చేసుకున్నాను. అది చూసిన వాళ్ళు ఈ వీడియోస్ నచ్చితే తెలుగు ఈ వీడియోస్ కూడా నచ్చితే టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసుకోవడం అనేది జరిగింది. కొంతమంది మిమ్మల్ని సపోర్ట్ చేయడం కోసమే సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీకెన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే మీరు ఒక ఛానెల్ పెట్టారని తెలుస్తుంది కదా! ఒకవేళ మీరు పెట్టకపోతే మీకు వ్యూస్ అనేవి తగ్గుతాయి. మీకు రోజులు గడిచే కొద్దీ వ్యూస్ అనేది తగ్గిపోతూ ఉంటే యూట్యూబ్ కూడా ఆ కంటెంట్‌ని రికమెండ్ చెయ్యదనమాట. సో, షేర్ చేయండి అండ్ ఎన్ని క్లిక్స్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంత బావుంటే యూట్యూబ్ అంత ఎక్కువ మందికి మీ వీడియో అనేది పుష్ చేస్తుందనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ నేనిచ్చేది ఏంటంటే, మీ ఓన్ కంటెంట్ మీద ఆధారపడండి. ఓకే. ఎవరో చేశారని మీరు చేయడం కాకుండా, మీకు నచ్చిన కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకొని, అదే కంటెంట్ మీద మీ ఆలోచనల్ని పెట్టి, మీరు స్క్రిప్ట్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని యాడ్ చేసి, ఒక వీడియో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. కొంచెం యూనిక్‌గా ఉండాలి. మీ వీడియోస్‌తో పోలిస్తే, మీ వీడియోస్ ఒకవేళ యూనిక్‌గా ఉంటే వ్యూయర్స్ కూడా సబ్‌స్క్రైబర్స్‌గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ పర్సనాలిటీ ఏంటనేది మీ వీడియో ద్వారా మీరు మీ వ్యూయర్స్‌కి తెలియజేయాలనమాట. మీరు కన్విన్స్ చేయగలగాలి వాళ్ళని. మీరు ఒకవేళ నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు నా ఛానెల్‌ని ఎందుకు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో ఆ కంటెంట్‌ని, ఆ వాల్యూని నేను ఈ ఛానెల్ ద్వారా మీకు అందజేస్తాను అన్న ప్రామిస్ మీరు వ్యూయర్స్‌కి చేస్తున్నట్టనమాట. సో, మీరు ఎప్పుడైతే మీ వాల్యూని మీ ఛానెల్ ద్వారా తెలియపరుస్తారో, అప్పుడు మీ ఛానెల్‌కి సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్‌గా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే కంటెంట్. మీరు కంటెంట్‌ని ఎంత బాగా చెప్పగలిగితే, ఎంత బాగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే, అంత బాగా మీకు వ్యూయర్స్ అనేవాళ్ళు సబ్‌స్క్రైబర్స్‌గా మారతారు. సో, ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఛానెల్‌నయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇక మీదట రన్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. మీకు గనక వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ బటన్‌ని క్లిక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఛానెల్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి షేర్ చేయండి.